ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో 2 జూన్ 2014 నాటికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఫుల్ టైం బేసిస్ మీద అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా పర్మనెంట్ శాంక్షన్ పోస్ట్లో కాంట్రాక్ట్ బేసిస్గా పనిచేస్తూ ఆ పర్మనెంట్ శాంక్షన్ పోస్టులకు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ ఉంటూ అవి ఒక వేకెన్సీగా గుర్తింపబడి మరి ఆ వేకెన్సీ నోటిఫై అయిన వేకెన్సీల ప్రకారంగా ఒక పద్ధతైన సెలక్షన్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎవరైతే అపాయింట్ అయినారో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చాలా ముఖ్యం అధ్యక్ష. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఫాలో అయిన వాళ్ళకి అధ్యక్ష అంటే ప్రభుత్వము అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి అధ్యక్ష వయసు కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చూసినట్లయితే అధ్యక్ష కండిషను నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కానీ సెలక్షన్ ప్రాసెస్ కానీ మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఎలిజిబిలిటీ అంటే ఎంత పారదర్శకంగా మరి జరిగిందనేది మనం ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి సభకు ఈరోజు గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ విధంగా ఉండగా అధ్యక్ష మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు మనము ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే సంక్షేమము గవర్నమెంటు మరి అమలుపరిచిందో ఏ విధంగా రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సర్వీసెస్ చేయడం జరిగింది. మరి ముఖ్యమైన అంశం వచ్చేసి ఒకటి పెన్షన్స్ అధ్యక్ష. ఈ పెన్షన్స్ అనేది ఎట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏమధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగం నుంచి పబ్లిక్ సర్వెంట్ నుంచి ఇంతకుముందు చెప్పినట్లుగా ఎంతో చాలా నిబద్ధతతో ఎంతో చిత్తశుద్ధితో ఎంతో సిస్టమేటిక్గా పనిచేసి ఉండాలి అధ్యక్ష. పనిచేసిన తర్వాత ఆ పనిచేసి రిటైర్ అయ్యేటప్పటికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ ఎట్లా అనేది ఎప్పుడైనా కానీ ఒక ముఖ్యమైన అంశం అధ్యక్ష. అందుకనే ఎవరికైనా కానీ అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఇంకోరు కానీ పెన్షన్ అనేది ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రైవేట్ ఉద్యోగులకు ఏమవుతుందంటే కొన్ని దేశాల్లో వాళ్ళకు సంబంధించిన వివిధ స్కీమ్స్ ఉంటాయి అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడే సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ కట్టడం జరుగుతుంది. ఆ కట్టిన తర్వాత ఆ సోషల్ సెక్యూరిటీలో నుంచి వాళ్ళకి ఏదైతే మరి రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ ద్వారా వాళ్లకు భద్రత అనేది కలుగుతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అధ్యక్ష మన పెన్షన్స్కి వచ్చేటప్పటికి ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా పెన్షన్స్ అనేది ఒక ముఖ్యమైన అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన అంశంగా తయారైంది అధ్యక్ష. ఇది అన్ని ప్రభుత్వాల్లో కూడా తయారైంది అధ్యక్ష. వీటిలో అధ్యక్ష ఒక రిపోర్ట్ ఉంది అధ్యక్ష ఫిజికల్ కాస్ట్ ఆఫ్ అంటే ఎన్నో రిపోర్ట్స్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఒక ముఖ్యమైన రిపోర్ట్ చదువుతాను అధ్యక్ష ఎందుకంటే ఈ పెన్షన్లకు సంబంధించి ఎస్పెషల్లీ భారతదేశంలో పెన్షన్లకు సంబంధించి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఫిజికల్ కాస్ట్ ఆఫ్ రివర్టింగ్ టు ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బై ద ఇండియన్ స్టేట్స్ అండ్ అసెస్మెంట్ అంటే పాత పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అధ్యక్ష ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కొత్తది వచ్చేసి న్యూ పెన్షన్ స్కీమ్. అయితే ఈ ఓపీఎస్ అండ్ ఎన్పిఎస్ను మనం ఏమంటాం అధ్యక్ష దాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటాం అధ్యక్ష. ఎందుకంటే అది కాంట్రిబ్యూషన్ ద్వారా. సో పాతది ఓపీఎస్ వచ్చేసి డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్ అని అంటాం అధ్యక్ష. ఎందుకంటే డిఫైన్డ్ బెనిఫిట్ అంటే మనము ఓపీఎస్ ప్రకారంగా రిటైర్ అయ్యేటప్పటికి ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనకు బెనిఫిట్ అందుతుంది. మరి డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డీసీ స్కీమ్ అనేది సిపిఎస్ అధ్యక్ష. అంటే దీనికి కాంట్రిబ్యూషన్ అనేది ఏదైతే ఉందో అది డిఫైన్ చేస్తుంది అధ్యక్ష. అయితే ఈ డాక్యుమెంటు చాలా చక్కగా రాయడం జరిగింది అధ్యక్ష. రచిత్ సోలాంకి, సోమనాథ్ శర్మ, ఆర్కే సిన్హా, సమీర్ రంజన్ బెహ్రా అండ్ ఆత్రి ముఖర్జీ వీళ్ళు ఎవరు వీళ్ళ మరి ఇంపార్టెన్స్ ఏమనేది కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అయితే వీటిలో ఏం చెప్తారంటే అధ్యక్ష అండ్ ముఖ్యంగా ఇది రచించిన వాళ్ళు కూడా ఎవరైనా చెప్తారు అధ్యక్ష డాక్టర్ ఆత్రి ముఖర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఆర్బీఐ పబ్లిష్ చేసిండేది. డాక్టర్ ఆత్రి ముఖర్జీ వచ్చేసి షీ ఈజ్ డైరెక్టర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐలో డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. తను పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అధ్యక్ష. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే చదివింది అధ్యక్ష. అదేవిధంగా ఎంఫిల్ అండ్ ఎంఎస్సి ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కాల్కటా అధ్యక్ష. 22 సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తుంది అధ్యక్ష. తను రిజర్వ్ బ్యాంకు సంబంధించి వివిధ రిపోర్ట్స్లో స్టేట్ ఫైనాన్సెస్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ రిపోర్ట్ ఆన్ కరెన్సీ కానీ ఫైనాన్స్ కానీ తను ఎన్నో రిపోర్ట్స్ ఒక రచయితగా కాంట్రిబ్యూటర్గా ఉండడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వన్ మోర్ ఆథర్ రచిత్ సోలాంకి. ఎవరి రచిత్ సోలాంకి అంటే ప్రజెంట్లీ హీస్ అ మెంబర్ ఆఫ్ ద ఫిజికల్ యూనిట్ విత్ ఇన్ ద ఆర్బీఐస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో రచిత్ సోలాంకి కూడా ఒక మెంబర్గా ఉంటున్నారు అధ్యక్ష. ఆయన
ఎన్నో మానిటరింగ్ కానీ అనాలిసిస్ కానీ మరి ఒరిజినల్ రీసెర్చ్ అంటే ప్లేగ్యారిజం వేరే వాళ్ళు రాసినది కాకుండా తనకై తను రీసెర్చ్ చేసి రాసిన డాక్యుమెంట్లు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఆయన స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2020, 21, 21, 22, 23, 24, 22, 23 ఇట్లా స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీస్ బడ్జెట్స్ మీద ఈయన రిపోర్ట్స్ అన్ని రాయడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆర్బీఐకి రాకముందు అధ్యక్ష ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఇక్కడ ఢిల్లీ ఆర్ట్స్ కాలేజ్ అండ్ కామర్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పనిచేస్తూ ఎంఫిల్ అండ్ ఎంఏ ఇన్ ఎకనామిక్స్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ ఇవన్నీ చేస్తూ ఈయన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూడండి అధ్యక్ష. అండ్ ఆల్సో బీటెక్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అంటే ఐఐటి ఢిల్లీలో బీటెక్ ఫిజిక్స్ చేస్తూ ఎంఫిల్ అండ్ ఎంఏ ఇన్ ఎకనామిక్స్ జేఎన్యూలో చేస్తూ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ ఆర్ట్స్ కాలేజ్ అండ్ కామర్స్లో పనిచేస్తూ ప్రస్తుతం ఆర్బీఐలో పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకరు అధ్యక్ష సోమనాథ్ శర్మ వచ్చేసి ఆయన డైరెక్టర్ రీసెర్చ్ అట్ ఆర్బీఐ అధ్యక్ష. ఆయన ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ జేఎన్యూ అండ్ పిహెచ్డి ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో ఈయన డాక్టరేట్ పొందడం జరిగింది అధ్యక్ష. ఆర్కే సిన్హా అధ్యక్ష ఆయన డైరెక్టర్ మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ ఆర్బీఐ. ఆయన వచ్చేసి 20 సంవత్సరాలు ఆర్బీఐలో మరి ఆయన పనిచేస్తూ పిహెచ్డి బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అధ్యక్ష. వీళ్ళందరూ కలిసి రాసిన డాక్యుమెంట్లో సారాంశం ఏమంటారంటే అధ్యక్ష అంటే ఇటువంటి ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మనకు. ఎందుకంటే భారతదేశంలో ఆర్బీఐ మెయిన్గా మన ఎకనామిక్ పరిస్థితి మానిటర్ చేస్తుంది కాబట్టి వాటిలో ఉన్న ఎవరైతే ప్రసిద్ధులు ఉన్నారో వాళ్ళు రాసింది అధ్యక్ష. వాళ్ళు ఏమంటారంటే అధ్యక్ష యాజ్ పర్ ద యునైటెడ్ నేషన్స్ మనకు యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష వాళ్ళ అసెస్మెంట్ ప్రకారంగా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనం ఎంతకాలం జీవిస్తామనేది 72.9 అంటే 73 సంవత్సరాలు 2022 సంవత్సరంలో 73 సంవత్సరాలు ఉండగా 2050 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇంచుమించు 77 ఏళ్ళు దాటుతాము. అంటే 5 సంవత్సరాలు దాటుతుంది అధ్యక్ష. ఎందుకు మన ఉన్న పౌష్టికాహారం అనుకోండి, మనం తీసుకునే ఇది అనుకోండి, మనకున్న మెడికల్ సర్వీసెస్ అనుకోండి, లాంజివిటీ పెరుగుతుంది అధ్యక్ష. మనిషి బ్రతికే కాలపరిమితి పెరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష షేర్ ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఏజ్ 65 అండ్ అబోవ్ ప్రపంచవ్యాప్తంగా కూడా 65 సంవత్సరాలు పైన బ్రతకగలిగిన మనుషులు ఎవరైతే ఉన్నారో 2022 సంవత్సరంలో 10% అయితే వాళ్ళు 2050కి వచ్చేటప్పటికి 16%, 10 నుంచి 16% అంటే ఇక్కడ కూడా 6% పెరుగుతారు. అంటే 65 సంవత్సరాలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు 65 సంవత్సరాల ఉండే వాళ్ళు ఈ 10% పెరుగుతారు అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష ఈ ఓపీఎస్ ఏదైతే ఉందో మనం అంటే పే యాజ్ యు గో మోడల్ అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతే అన్ని సంవత్సరాలు ఓపీఎస్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం కానీ సంస్థ కానీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో విపరీతమైన ఎఫెక్ట్ వస్తుంది. ఇది ప్రపంచంలో ఎవరు కూడా భరాయించలేని ఎఫెక్ట్ అనేది వాళ్ళైతే. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే మరి చేంజింగ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఈ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో లాంజివిటీ పెరగడం అధ్యక్ష, మనిషి బ్రతికే కాలపరిమితి పెరగడము, అదేవిధంగా రైజింగ్ ఫిజికల్ కాస్ట్ మనకి ఏదైతే మరి డబ్బుల రూపంలో ఏదైతే దానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తాయో ఇవన్నీ తీసుకున్న ప్రకారంగా ఈ పెన్షన్ సిస్టమ్ అనేది సస్టైనబుల్ కాదు, ఇది కంటిన్యూ అయ్యేదానికి వీలు పడదు అనేది వెరీ క్లియర్గా చెప్తున్నారు అధ్యక్ష. అయితే వీటిలో అధ్యక్ష అమెరికా దేశము పెన్షన్ల గురించి చాలా ఎక్కువ వాళ్ళు పరిశోధన చేసి వన్ ఆఫ్ ద నేషన్స్ అధ్యక్ష వేర్ ఇండివిజువల్స్కు సంబంధించిన రైట్స్కు చాలా ఎక్కువ వాళ్ళు వాల్యూ ఇచ్చే దేశాల్లో ఒకటి. వాళ్ళు కూడా ఫైనల్గా చేతకాక అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలన్నీ కూడా చేతకాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష ఒప్పుకున్న ఓపీఎస్లో కూడా తగ్గించేసుకోవడము, మరి అదేవిధంగా ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ను సవరించుకోవడము, అదేవిధంగా రిక్వైర్మెంట్లు ఏదైతే అర్హతకు సంబంధించిన వయసు కానీ ఇంకోటి సర్వీస్ కండిషన్స్ ఉన్నాయో అవి మార్చుకోవడము, అదేవిధంగా ఏదైతే ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళను కూడా కాంట్రిబ్యూట్ చేయడం అని చెప్పడం ఆల్మోస్ట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో మొదలైంది అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మళ్ళీ ఇది ఈ విధంగా ఉండగా అధ్యక్ష మరి రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఓపీఎస్ఆ ఎన్పిఎస్ఆ మరి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, ఇక్కడ ప్రభుత్వం వెరీ సిన్సియర్గా గుర్తిస్తూ ఉంది అధ్యక్ష. అంటే
ఇవన్నీ ఒకవైపు ఉండగా ఇంకో వైపు అవును బాగానే ఉంది. ఎన్పిఎస్ అనేది ఒకవేళ అమలు పరచాలంటే ఎన్పిఎస్లో వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో పాపం చాలుతుందా ఎంప్లాయీ కంటే, అది కూడా కరెక్ట్ కాదు, చాలదు అధ్యక్ష, చాలదు. ఎందుకు చాలదంటే ఏ వడ్డీ రేట్లు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వలేని పరిస్థితి ఉందో ఆ వడ్డీ రేట్లు తగ్గినందుకే మరి ఎన్పిఎస్లో కూడా, అంటే ఎన్పిఎస్ అంటే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అధ్యక్ష, ఆ పెన్షన్ స్కీమ్లో కూడా ఆ కారణం వల్లనే మనము ఇవ్వలేని పరిస్థితి, అంటే వాళ్ళకి రాబడి రాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. సో ఇది చాలా దీని గురించి చాలా తర్జన ఎంతోమందితో మాట్లాడి, ఎంతోమంది నిపుణులతో మాట్లాడి, ఎన్నో కమిటీలు, కొన్ని అధికారికంగా కొన్ని అనధికారికంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఇమ్మీడియట్గా ఇప్పుడు అంటే భావి తరాల గురించి మర్చిపోయి, జరగబోయే దాని గురించి మర్చిపోయి, ఎంప్లాయీస్ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మర్చిపోయి ఇమ్మీడియట్గా మనకు ఒకవేళ ఓపీఎస్ అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు బాగానే ఉంటుంది అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఓపీఎస్ కాదు కదా, అసలు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కళాఖండిగా ఈరోజు నేను చెప్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో అధ్యక్ష, ఎందుకంటే ఈ పెన్షన్ అవుట్గో అనేది ఇన్ఎలాస్టిక్ అంటారు అధ్యక్ష, అంటే మనం దాన్ని మార్చలేము, దాన్ని ఏ విధంగా కూడా మార్చలేని పరిస్థితి. యాక్చువల్గా ఈ సర్వే ప్రకారం అయితే అధ్యక్ష, ఓపీఎస్ ప్రకారం గిన ఒకవేళ కంటిన్యూ అయితే మన పెన్షన్ అనేది ఈరోజు ఎంతైతే ఖర్చు అవుతుందో అంతకు 4.5 అంత, అంటే ఎన్పిఎస్కి ఏదైతే సిపిఎస్కు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఎంతైతే అవుట్గా ఉందో అధ్యక్ష, అంతకు 4.5 అంత అవుతుందనేది ఇది మనకే కాదు అధ్యక్ష, భారతదేశానికంతా సంబంధించిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ విధంగా ఉండగా మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. ఆలోచన చేసిన తర్వాత ఈ దృష్టిలో పెట్టుకొనే మన ఎన్పిఎస్ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే నోటిఫికేషన్ 2003-04లో ఇవ్వడం జరిగిందో అప్పట్లో, ఇది దృష్టిలో పెట్టుకొనే భారతదేశం కానీ మొత్తం అన్ని రాష్ట్రాలు కానీ ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా ఇది దృష్టిలో పెట్టుకునే అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష కొన్ని స్లైడ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి చూడండి అధ్యక్ష, ఇది పెన్షన్ అవుట్గో అధ్యక్ష. ఇది 2022-23కి వచ్చేటప్పటికి మన ఇప్పుడు ఓపీఎస్ ప్రకారంగా చూడండి అధ్యక్ష ఎంత పెరుగుతుందో. 1991-92లో ఎంత ఉన్నింది, 2022-23కి వచ్చేటప్పటికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందని చూడండి భారతదేశ వ్యాప్తంగా అధ్యక్ష. అంటే ఆ బ్లూ కలర్ వచ్చేసి అధ్యక్ష 1,00,000 కోట్లలో, అంటే దేశవ్యాప్తంగా అందరు కలిపి చూసినట్లయితే ఇంచుమించు 1.7 lakh crores అధ్యక్ష. అదేవిధంగా పెన్షన్ అవుట్గో పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి, ఆ ఎరుపు చూడండి అధ్యక్ష, స్థూల ఉత్పత్తిలో ఎంత పెన్షన్ అనేది స్థూల ఉత్పత్తిలో ఎంత భాగం పెరుగుతుంది అనేది అధ్యక్ష. అంటే 1991-92 ఆల్మోస్ట్ 0 ఉండి 92-93 నామమాత్రంగా ఉండేది, జనరల్ పెరుగుతూ. ఎందుకంటే అధ్యక్ష దీనికి సంబంధించి ఓపీఎస్ సిస్టంలో మనకు ఎప్పుడైతే పిఆర్సీ వస్తుందో, ఎప్పుడైతే ప్రతి 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ రివిజన్ జరుగుతుందో బేస్ అనేది పెరుగుతుంది అధ్యక్ష. బేస్ పెరిగిన తర్వాత ఆ బేసులో ఒక భాగం ఎప్పుడైతే చూసుకుంటూ పోతామో, ఎప్పుడైతే మనిషి బ్రతికే సమయం ఏదైతే కాలం పెరిగిందో ఇది ఇంచుమించు ఇంకా చేయలేని పరిస్థితికి వచ్చేస్తాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష నెక్స్ట్ స్లైడ్, ఇది చూసుకొనే భారతదేశ వ్యాప్తంగా కూడా అధ్యక్ష ఎన్పిఎస్ వచ్చిన తర్వాత హడావిడిగా ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ఒక రాష్ట్రం అంటే సరే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, హడావిడిగా చేసినది కాదు అధ్యక్ష. 2003 సంవత్సరంలో ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏది సిపిఎస్. 2004 వచ్చేటప్పటికి ఎవరెవరు అధ్యక్ష, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. 2005 వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిశా, అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, బీహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. 2006 వచ్చేటప్పటికి హర్యానా, కర్ణాటక, సిక్కిం. 2008 వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్. 2010 వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం. 2013 కేరళ. అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, హడావుడిగా ఒకటే సంవత్సరము ఒత్తిడితో పోయినది కాదు, ఎవరిని మరి
మీరు రావాల్సిందని ఖచ్చితంగా ఒక రూల్ పెట్టినది కాదు. ఇదంతా కూడా ఎట్లా అంటే రాష్ట్రాలు కూడా ప్రతి ఒక్కరు చూసుకొని ఈ విధంగా అయితే తప్ప కుదరదని అందరు అధ్యక్ష, ఒక్క 2 రాష్ట్రాలు తప్ప. వాళ్ళకేమంటే తమిళనాడు వాళ్ళకేమంటే తమిళనాడు వాళ్ళకు వాళ్ళ సొంతం ఎట్లయితే ఎన్పిఎస్ సిస్టమ్ కేంద్రానికి ఉందో వాళ్ళు కూడా సొంతం నడుపుతున్నారు అధ్యక్ష. ఒకే ఒక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ హెచ్ఆర్ కాస్ట్ అంటే మొత్తం